ఖతార్ ఇప్పుడు ఓ రకంగా అమెరికాకి పరోక్ష వార్నింగ్ ఇస్తుంది. నువ్వు గనక మాకు అనుకూలంగా వివరించకపోతే మేము నీ వ్యతిరేక కూటమిలోకి వెళ్తాం. ఇప్పుడు భారతదేశాన్ని మొన్న టారిఫ్లేసి వేధించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఏం చేసింది? సైలెన్స్కి వెళ్ళి సరదాగా అక్కడ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్లో చైనాతోనూ రష్యాతోనూ కూర్చుంది. వెంటనే పరుగులు పెట్టుకుని ఇప్పుడు అవే తూచి తూచి ఇవన్నీ ఉంటుంటాయి, మనం చర్చించుకుందాం వాణిజ్య చర్చలు అంటూ అమెరికా మాట్లాడుతుంది. అది ఎత్తులు పై ఎత్తులు. ఇప్పుడు అట్లాగే అమెరికా మిత్రుడైనటువంటి ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసింది. ఖతార్ కూడా అమెరికాకి మిత్రుడే. ప్లస్ ఖతార్ అమెరికాలో బోల్డంత పెట్టుబడులు కూడా పెట్టింది. అలాగే తీవ్రవాద వ్యవహారాలకు సంబంధించి అమెరికాకి సహకరిస్తూ ఉంటుంది. అమెరికన్ ఎయిర్ బేస్కి కూడా ఖతార్ ఫ్రీగా స్పేస్ ఇచ్చింది. అట్లాంటి సందర్భంలో ఇజ్రాయెల్ వచ్చి అక్కడ హమాస్కి సంబంధించిన నేతల్ని చంపేయడం, అక్కడ ఉన్నటువంటి ఖతార్కి సంబంధించిన నాయకులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదంత నేపథ్యంలో మేము స్ట్రైక్ చేసి తీరాలి, మేము దాడి చేసి తీరాలి, మీరు కూడా వస్తారా రారా అని అడుగుతోంది ఖతార్. అమెరికా నోరు మీద పట్టలేదు. చివరికి అందుకని ఇప్పుడు రష్యాకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి సెర్గోయ్ లావ్రోవ్ని కలుసుకొచ్చారు ఖతార్కి సంబంధించినటువంటి డెలిగేషను. దాంతో ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. అంటే మీరు గనక ఒకవేళ అమెరికా గనక సహకరించకపోతే వేరే కూటమిలోకి వెళ్తాం అనే సంకేతమా అన్నటువంటిది.